ముందు మురిపించిన వర్షాలు ఇప్పుడు మొహం చాటేయడంతో విత్తనాలు నాటిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మృగశిర కార్తె వచ్చి నెల గడుస్తున్నా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పెద్ద వర్షం కూడా లేక పరిస్థితులు కరువును తలపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని అమ్మాల గ్రామానికి చెందిన మధు అనే యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. మొలకెత్తని విత్తనాలకు ట్రాక్టర్ ద్వారా నీరందించి పంటను కాపాడుకుంటున్నాడు. ట్రాక్టర్కు ప్లాస్టిక్ ట్యాంకును బిగించి చేనుకు రసాయనాలు పిచికారీ చేసే మోటార్తో పత్తి మొక్కలకు నీరందిస్తున్నాడు. మధు ట్రాక్టర్ నడుపుతుండగా అతని తల్లిదండ్రులు పైపుల ద్వారా మొలకెత్తని విత్తనాలకు నీరు పోస్తున్నారు. తన 5 ఎకరాల భూమిలో పత్తి విత్తనాలు నాటినట్లు రైతు తెలిపాడు. వర్షాలు లేక భూమి గట్టిపడి కొన్ని విత్తనాలు మొలకెత్తలేదని రైతు తెలిపాడు. నీరు పట్టిన సాలల్లో మొలకలు బయటకు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. వారం రోజుల్లో వర్షం కురిసినా మొక్కలు బతుకుతాయని అంటున్నాడు. మాది అంబాల గ్రామం, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. పోయిన కత్తెర రోని విషయంలో వర్షాలు ఆ రోజు కరుణించినవి మంచిగా పడాయనే ఉద్దేశంతో ఫస్ట్ దబాల మేము పత్తి గింజలు పెట్టినాం. పత్తి గింజలు పెట్టినా కానీ మంచిగానే మొలిచినాయి అని అనుకున్నాం. కానీ మళ్ళీ అదే పాటుపడడం వర్షాలు లేక మొలవక మొత్తానికే మొలలేదు. ఏమన్నా ఒకటి వస్తే మాత్రం ఇది బాగుండేదని ఉద్దేశించి మళ్ళీ చెడగొట్టి మళ్ళీ 25 ప్యాకెట్లు, ఫస్ట్ 25 ప్యాకెట్లు ఇచ్చినాం. మళ్ళీ 25 ప్యాకెట్లు మళ్ళీ రెండో దామ దున్ని పెట్టి మళ్ళీ మొన్న 20 రోజుల కింద పడ్డది. ఎట్లాగో మళ్ళీ పడుతుందనే ఉద్దేశంతో పెట్టినాక 50% మొలిచినాయి, ఇంకా 50% మొలలేదు. బెట్ట అనేది ఎట్లా మళ్ళీ దేవుడు కారణించలేదని భగవంతా ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేస్తే వేరే ట్యాంకర్ వేద్దామంటే రోజుకో 2000 అడిగారు. ఇక అది బాగలేక మా సొంత ట్రాక్టర్ ఉండగా 500 లీటర్లు దానికి అమర్చి డీజిల్ ఖర్చు పోయినా ముద్దే అనే ఉద్దేశంతో మేము దాన్ని సహకారం చేసినాం. మొన్న పోయిన 2-3 రోజులలో వర్షం పడతాను కూడా పడతలేదు. కొన్ని మొలిచినాయి, కొన్ని మొలలేదు. మొలనాడుకుంటే ఏం ప్రయత్నం చేద్దామంటే మాకు ఆలోచన వచ్చి మా సొంత ట్రాక్టర్ తోటి పంపులు అమర్చి మేము మొలవని మొక్కలకు కొద్ది జీవనాధారంగా ఆ పెట్టే బయటికి వెళ్ళాలని మొలవని మొలకలకు మేము ఆ నీరు పోయడం జరిగింది. దాని విషయంలో కొంత మాకు బయట పడుతున్నాయి. మాకు అవకాశం మాకు వచ్చిందని మేము కూడా సంతోషించుకుంటున్నాం. ఈ 2-3 రోజులు వర్షాలు పడితే కూడా మాకు కూడా సంతోషమే. దీని ఆలోచన ప్రకారంగా మాకు ఉన్న మొలకలను కూడా బయటపడేసుకున్నటువంటి ఆలోచన మాకు